మోడీని అడిగే మేనిఫెస్టోలో పెట్టారు. 42% రిజర్వేషన్ అమలు బాధ్యత కాంగ్రెస్ సర్కార్దే. కాంగ్రెస్ చేతకంతనాన్ని కేంద్రంపై రుద్దద్దు. ఎవరంటారు? కేంద్ర మంత్రి మన బండి సంజయ్ గారు చెప్పాలి, అన్న గురించి కూడా చెప్పాలి. 42% రిజర్వేషన్ అమలు బాధ్యత అంటే రాష్ట్ర ప్రభుత్వాలదే, మాకు సంబంధం లేదు అంటారు. మరి మీకు సంబంధం లేకపోతే మీరెందుకు రెస్పాండ్ అవుతారు అన్న? మోడీ రెస్పాండ్ అవుతుంది. ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు ఇక్కడ తెలంగాణలో వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసిర్రు. అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర రూల్ ప్రకారం మీరే కదా పార్లమెంట్లో ఖచ్చితంగా మీరు ఆమోదించాలి. మీరు ఆమోదిస్తేనే కదా అంతా దేశం మొత్తం అమలయ్యేది. అంటే ఎవరి రాష్ట్రం వాళ్ళ చేతుల మీద వాళ్ళ ఎత్తి మీద పెట్టి మీరే చూసుకొని మంచి అయినా చెడైనా తనుకోరు గుద్దుకోరు అన్నట్టు కదా. ఈ దేశంలో అన్ని రాష్ట్రాలకు ఒకటే వర్తించాలి కదా. అంటే బీసీల మీద ప్రేమ లేదా మీకు? ఎందుకు మీకు సంబంధం లేదు? కాంగ్రెస్ బాధ్యత ఏంటంటారు? సెంటర్లో మీరే ఉన్నారు కదా, ప్రభుత్వం మీరే కదా చేయాల్సింది. అది మమ్మల్ని అడిగి రిజర్వేషన్ చేయొద్దా? బీసీలకు చేయొద్దా అండి? 42 కాదు, వాళ్ళు ఇంకా 52 ఇచ్చినా నష్టం లేదు. ఖచ్చితంగా బీసీల సంఖ్య ఎక్కువ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ రిజర్వేషన్లు ఖచ్చితంగా అమలు చేయవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వం మీ మీద కూడా ఉంది. మీరు మోడీ గారిని ఒత్తిడి తెచ్చి అది పార్లమెంట్లో ఆమోదింపజేసి ఖచ్చితంగా దేశవ్యాప్తంగా బీసీ రిజర్వేషన్ బిల్లుకు మీరు ఆమోదింపజేసేటట్టు మీరు ఖచ్చితంగా కృషి చేయాలి బండి సంజయ్ అన్న. ఇంకోటి, నిన్న గిరీష్ గారి మీద ఎవరు మీ చిత్రగుప్త ఛానల్ గిరీష్ మీద కూడా మీ బీజేపీ కార్యకర్తలు, మీ బీజేపీ శ్రేణులు దాడులు చేసి ఖచ్చితంగా ఇది తీవ్రంగా ఖండించదగ్గ విషయం. మీరు ఒక కేంద్ర మంత్రిగా మీరు ఖచ్చితంగా మీకు సంబంధం లేకపోతే గిరీష్ గారి ఇంటికి వెళ్ళి పరామర్శించి ఎవరైతే దాడులు చేసినా వాళ్ళ మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకునేలా మీరు ఖచ్చితంగా ఆదేశాలు ఇవ్వాలి. ఇటువంటి ఇంకోసారి దాడులు జరగకుండా మీ పార్టీ పక్షాలుగా రాష్ట్ర ఏదైనా ఒక కేంద్ర మంత్రి కాబట్టి, హోంశాఖ మంత్రి కాబట్టి మీ పార్టీ కాదు, ఇటువంటి దాడులను అరికట్టాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మీరు ఆదేశాలు ఇచ్చేటట్టు ఉండాలి మీ హోంశాఖ ద్వారా. ఇది మాత్రం ఖచ్చితంగా రాష్ట్రం మీకు చెడ్డ పేరు వస్తుంది. సంజయ్ అన్న ఖచ్చితంగా గిరీష్ గారిని వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించి ఆదుకునే పరిస్థితి చేయండి. ఆయన ఆఫీస్ మీద దాడి చేసి దగ్గర 20-30 లక్షల కంప్యూటర్లు అవన్నీ మొత్తం ధ్వంసమైనవి. అది ఆర్థిక సాయం చేసే పరిస్థితి కూడా మీరే తీసుకోవాలని నేను ఈ బలగం టీవీ తరపున నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా.